ఇట్స్ యాక్ట్ టు కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఇచ్చింది. దాని మీద మేము ఇప్పుడు తప్పులు ఏదైతే జరుగుతున్నాయో దాని మీద పూర్తిగా ఖండిస్తున్నాం. ఇప్పుడు రాత్రులు కూడా తవ్వుతున్నారు. జేసీబీలు ఏదైతే సెమీ మెకనైజ్డ్ అన్నాడో, సెమీ మెకనైజ్డ్ అంటే ఏంటి అనేది ఈ గ్రామ సభల్లో క్లారిటీ ఇవ్వట్లేదు. సెమీ మెకనైజ్డ్ అంటే అది ఎంత పొక్లైన్ కావాలి, ఎంత కెపాసిటీ ఉండాలి, ఎంత ట్రక్కు వెళ్ళాలి, రోడ్ల మీద ఎంత నడాలి అనేది ఇక్కడ గ్రామ సభల్లో క్లారిటీ ఇవ్వట్లేదు. అలాగే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ డైరెక్షన్స్లోని చాలా క్లారిటీగా ఇచ్చింది ఏమనంటే పబ్లిక్ గ్రీవెన్సెస్ ఓపెన్గా ఉండాలి. పబ్లిక్ గ్రీవెన్సెస్ ఎక్కడ అడిగినా సరే ఎంఆర్ఓ గారిని అడిగితే అక్కడ ఏడీ గారిని అడగండి, ఏడీ గారిని అడిగితే కలెక్టర్ గారు ఇచ్చారు, కలెక్టర్ గారిని అడిగితే అనకాపల్లి కలెక్టర్ గారు ఇచ్చారు, లేకపోతే ఇంకో కలెక్టర్ గారు ఇచ్చారు అని తాత్సారం చేస్తున్నారు తప్ప దీనికి ఏదైతే ట్రాన్స్పరెన్సీ అండ్ పబ్లిక్ అవైలబిలిటీ ఉండాలో ఈమెయిల్ కంప్లైంట్స్ కానీ, అలాగే వాట్సాప్ కంప్లైంట్స్ కానీ, మొబైల్ నెంబర్స్ కానీ, అలాగే మొబైల్ అనౌన్స్మెంట్స్ కానీ పూర్తిగా ఇవ్వట్లేదు. దాన్ని ఈ గ్రామ సభలోని అధికారుల దృష్టికి నేను తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఏదైతే జరుగుతుందో, అవినీతులు జరుగుతున్నాయో, ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందో దాని మీద తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారుల్ని కోరడం జరుగుతుంది ఈ సభాముఖంగా. ఎందుకంటే అక్కడ జరుగుతున్నాయి అంటే ఇక్కడ రేపొద్దున స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడే జరుగుతాయి. మనం ప్రజలు అమాయకులుగా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఇక్కడ నుంచి ఒక 18 కిలోమీటర్లు ఎంఆర్ఓ చుట్టూ తిరగాలి. ఎంఆర్ఓ ఆఫీస్ గారు ఎప్పుడు దొరుకుతారో తెలియదు. అలాగే సబ్ కలెక్టర్ గారు మీటింగుల్లో ఉంటారు, ఎప్పుడు దొరుకుతారో తెలియదు. కలెక్టర్ గారు ఎప్పుడు దొరుకుతారో తెలియదు. అలాగే ఏడీ గారు మైన్స్ డిపార్ట్మెంట్ ఎప్పుడు దొరుకుతారో తెలియదు, ఎవరికి ఇవ్వాలో తెలియదు. అలాగే ఈమెయిల్స్ లేవు. ఇలాంటివన్నీను దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలని ఇప్పుడు ఏదైతే జరుగుతున్నాయో దాని మీద తక్షణం ఒక కమిటీ వేసి దాన్ని రూఢీకించలేని పక్షంలో మేము సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ అధికారుల మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు వరకు 100 కోట్లు లాస్ట్ ఇయర్ ఏదైతే 2 ఇయర్స్ క్రితం జగన్ గవర్నమెంట్లో 100 కోట్లు వేసిందో గవర్నమెంట్ పెనాల్టీ, ఆ పెనాల్టీ ప్రభుత్వం వేసింది. ప్రభుత్వం ఎవరి సొమ్ము? ప్రభుత్వం మన సొమ్ము, మనది. 100 కోట్లు మన మీద వేశారు అంటే ప్రభుత్వం కడుతుంది. ప్రభుత్వం ఎవరు చేసిన తప్పుకి మనం కట్టాలి. ఎవరు చేశారు తప్పు? అది అధికారులు తప్పు చేశారు. అధికారులు పర్మిషన్ ఇచ్చే తప్పు చేశారు. అధికారులు కరెక్ట్గా మానిటర్ చేయకపోవడం వల్ల తప్పు జరిగింది. దానికి నా సొమ్ము, నా ప్రభుత్వం సొమ్ము, నా ప్రజల సొమ్ము ఎందుకు కట్టాలి? సో ఏదైతే డిఎల్ఎస్సి కమిటీ ఉందో కమిటీ చేత సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి, ఎన్జిటికి మేము నివేదన ఇస్తాం. అధికారులే కట్టాలి. అధికారులు ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. అధికారులు వెళ్ళిపోయినా సరే ఏదైతే పర్మిషన్ మీద సంతకం పెట్టారో అదే అధికారులు హెల్డ్ రెస్పాన్సిబుల్. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దిస్ కేస్. అధికారులు ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలని. ఇసుక అనేది అవసరమే, కానీ అధికారులు ఈరోజు నిన్న మొన్న వచ్చిన వారు కాదు. వాళ్ళకి ఒక ఫ్యూచర్ ప్లాన్ ఉంటుంది. ఈ గోదావరిలో నిన్న మొన్న వచ్చినవి కాదు, 100 సంవత్సరాల నుంచి ఒకే టైంలో ఇంచుమించుగా ఒక నెల అటు ఇట్లో వస్తాయి. అలాగే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా ఎప్పుడు తవ్వకూడదు, ఎప్పుడు తవ్వాలనేది క్లారిటీ ఇచ్చింది. అలాంటివన్నీ అధికారులు దృష్టిలో పెట్టుకొని ముందు నుంచి ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళాలి. కానీ కంగార మేము లాట్లు వేసేస్తాం, మ్యాట్లు కట్టేస్తాం, తవ్వేస్తాం అంటే ఇటు ప్రజలు ఒప్పుకుంటే పరిస్థితి లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.